ఓం శాంతి. బ్రహ్మ బాబాకు శ్రీ బాబాతో ఎలాంటి జ్ఞానయుక్తమైన ప్రేమ ఉండేదంటే వారు ప్రతి పరిస్థితిని నిమిత్తంగా చేసుకొని వారి స్మృతిలో ఉండేవారు. ఏదైనా టోలీని పంచేటప్పుడు శ్రీ బాబా స్మృతి చేశారా అని అడిగేవారు. ఏదైనా సమస్య ఎదురుగా వచ్చినప్పుడు కూడా శ్రీ బాబాను స్మృతి చేయండి, అప్పుడే పురుషార్థంలో సంపూర్ణత వస్తుంది అనేవారు. ఉదాహరణకి, ఒక చిన్న బాలునికి ఉదయం లేస్తానే తన తల్లి స్మృతే వచ్చేస్తుంది. అతని నోటి నుండి అమ్మా అమ్మా అనే శబ్దమే వస్తూ ఉంటుంది. అదే విధంగా ఒక ప్రౌఢ వ్యక్తికి తన పరివారం యొక్క చింతనే తగులుకొని ఉంటుంది. అదే విధంగా బ్రహ్మ బాబాకు శ్రీ బాబా యొక్క ప్రేమభరితమైన స్మృతి నిరంతరము ఉంటుంది. కనుక బాబా నిరంతరము వారి గురించిన చర్చయే చేసేవారు. ఒకసారి బాబా శరత్ ఋతువులో పిల్లలందరి సైతంగా కొండపైకి విహరించేందుకు వెళ్లారు. వాపస్ వచ్చే సమయంలో మంచు ఎంతగా పెరిగిపోయింది అంటే 2 అడుగుల తర్వాత మార్గం కూడా కనిపించకుండా అయిపోయింది. మంచు తగ్గిపోతుందేమో అని అందరూ కొద్దిసేపు వేచి చూశారు. కానీ మంచు తగ్గనే లేదు. అప్పుడు బాబా చిరునవ్వుతూ సందేశితో ఇలా చెప్పారు. ధ్యానావస్థలోనికి వెళ్ళి బాబాతో, బాబా మేము వాపస్ వెళ్ళాలి, అక్కడ మా కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు, కానీ మార్గం స్పష్టంగా కనిపించడం లేదని చెప్పు అని అంటారు. సందేశి అవ్యక్త స్థితిలో ధ్యానావస్థలోనికి వెళ్ళి శ్రీ బాబాకు ఈ మాటలను వినిపించింది. భలే, అది వేరే విషయానికి సంబంధించిన కథ, కానీ ఇక్కడ దాని గురించి చెప్పే భావం ఏమిటంటే బాబా లౌకిక స్థూల పరిస్థితులను కూడా శ్రీ బాబాను స్మృతి చేసేందుకు నిమిత్తంగా చేసుకునేవారు. కేవలం బాబా బాబా, ప్రియమైన బాబా, మధురమైన బాబా అనే స్మృతియే వారి మనస్సులో నిరంతరము నిలిచి ఉండేది. ఉదాహరణకి, రాత్రి సమయంలో ఇరువురు గాఢ స్నేహితులైన చిన్నపిల్లలు నిద్రపోయేందుకు తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయి మళ్ళీ ఉదయం అవ్వగానే మళ్ళీ ఒకరితో ఒకరు విడిపోకుండా ఉంటారు. బ్రహ్మ బాబా అమృత గడియలలో మేల్కొనేవారు, కానీ నేను బాబా తోడుగానే నిద్రపోతాను అని చెప్పేవారు. ఇది ప్రేమ మరియు స్మృతి యొక్క ఎలాంటి సంబంధమో కదా. అచ్చా. ఓం శాంతి.